అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఎంత మంచి అవకాశం ఇచ్చిన దేవునికి కూడా కృతజ్ఞతలు. మీరు ప్రేయర్ చేయండి సిస్టర్. సుజాత సిస్టర్ గారు ప్రేయర్ చేయండి. గ్లోరీ సిస్టర్ పాట పాడుతుంది. అలాగే ఈ ఆన్లైన్ స్కైప్ ఆరాధనలో మనము ప్రార్థన పూర్వకంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడా 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 మహాగణుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడమైన యేసయ్య, నీకు గొప్ప నామమునకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభ. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, మా మధ్యన సంచరిస్తున్న తండ్రి ప్రభ, నీ యొక్క జీవంపు మాటలు మాతో మాట్లాడుతున్న దేవుడవు, మమ్మల్ని అనుదినము ఉజ్జీవపరుస్తున్న దేవుడవు, నీకు వందనాలు 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 ప్రభ. ప్రతి ఒక్క బిడ్డను రా తండ్రి ప్రభ, మేము అడిగినది నుంచి అరికాల వరకు ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేసి ప్రభరతనే నీకు సన్నిధిలోనికి ఆరోగ్యంగా మరి ప్రభ మీరు నడిపిస్తున్న విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మహిమలో నివసించే నా ప్రభ, మా మధ్యలోకి దిగి వచ్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడవు, ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయంను పరీక్షించిన దేవుడవు ప్రభ, మా యొక్క అంతరంగమును పరిశోధించిన దేవుడవు నీకు వందనాలయ్యా ప్రభ. మాలోని ఎలాంటి ఆయాసకరమైన ప్రభ, మీకు ఇష్టం లేనిది ఏది ఉన్నా కూడా ప్రభ తుడిచివేయండి ప్రభ, తీసివేయండి నా తండ్రి, శుద్ధి చేయండి ప్రభ. నా తండ్రి, నా రక్షకుడ, నా విమోచకుడ, నా పోషకుడ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు ప్రభ నీకు కృపలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ. అనేకులు నా తండ్రి ప్రభ నశించిపోతున్న ఈ సమయంలో ప్రభ, నా తండ్రి ప్రభ నీ యొక్క రక్షణ వార్తను ప్రభ మేము వినుటకు, రక్షణ వార్తను మేము చాటుటకు ప్రభ, నా తండ్రి రక్షణ వార్తను మేము పంచుటకు ప్రభ, మమ్మల్ని విరివిగా మీరు వాడుకుంటున్న విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ పైన మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ప్రభ మెండుగా దయచేయండి నాయన. అంత్యకాలం అందు ప్రభ అనేకుల పైన నువ్వు ఆత్మను కుమ్మరిస్తానన్నావు. ఆత్మపూర్వకంగా ప్రభ తండ్రి నీ యొక్క సన్నిధిలో మేము మోకరెళ్ళి ప్రభ నీ యొక్క సన్నిధానంలో నీ యొక్క వర్తమానం వినుటకు ప్రభ మాకు ఇచ్చి నీకు అవకాశం కొరకై నీకు వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రానయ్యున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభ ఈ యొక్క కేబిపిఎం మినిస్ట్రీలో ఫ్యామిలీస్ ఉన్నారు ప్రభ, ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించండి. ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సిన అవసరాలు ప్రభ మీరు తీర్చండి ప్రభ. విశ్వాసంలో స్థిరంగా ప్రభాని మమ్మల్ని నిలబెట్టమని, మా పునాదులు బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క వాక్యం చేత ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మరి మెండుగా ప్రభ నతని దీవించండి నాయన. మాట్లాడండి ప్రభ, నతని హృదయంలో ప్రభ నతని ఎరిగిన వాడవుతుంది. ఎవరికి ఏ వర్తమానం అవసరమో ప్రభ సమస్తం తెలిసిన వాడవు నా తండ్రి. నీ యొక్క గొప్ప కార్యములు ఈ కుటుంబాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ యొక్క పరిశుద్ధ అగ్ని కంచెగా వేసి నీ యొక్క అగ్ని రథములతో ప్రభ నా తండ్రి ప్రభ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. దుష్టుడు మన తండ్రి ఎవరిని ముట్టకుండా నా తండ్రి ప్రభ తండ్రి మీ యొక్క గొప్ప కార్యములు మా కుటుంబాలలో జరిగించమని, మా బిడ్డలను మా కుటుంబాలన్నింటినీ ప్రభ మీకు పాద సన్నిధిలోనికి తీసుకొని వస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభ మీరు మీ యొక్క గాయపడిన హస్తంతో ముట్టండి నాయన. ప్రతి ఒక్కరి ఆలోచనలు ఎరిగిన దేవుడవు ప్రభ, మా ఆలోచనలకు అవసరమైన వర్తమానం మీరు దయచేయవాడవు తండ్రి ప్రభ. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నావు నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని అంత్యకాలంలో ప్రభ దుర్దినములలో మేము ఉంటుండగా ప్రభ ప్రతి ఒక్కరిని నిబ్బరపరచండి ప్రభ. తండ్రి భయంను తీసివేసి ప్రభ సంపూర్ణమైన సమర్పణతో నీ సన్నిధిలో ప్రభ నా తండ్రి మేము వాక్యం విని దాన్ని గైకొనుటకు ప్రభ మాకు సహాయం చేయండి. వాక్యం చెప్పనైన బిడ్డను మీకు సిలువ చాటును మరుగుపరచుకోనండి నా తండ్రి. ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ నా తండ్రి వాతావరణంను ప్రభ ఈ టెక్నికల్ సమస్యలన్నింటినీ మీకు స్వాధీనంలో పెట్టుకొని ప్రభ నా తండ్రి మీరే కార్యములు జరిగించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు పరిశుద్ధమైన మీ నామమునకు సమర్పిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. గ్లోరీ సిస్టర్ గారు మీరు పాట పాడండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ బయటికి వెళ్ళారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ మీరు వాడండి. వాడాలా? సరే. దేవుని నామంలో మీ అందరికి వందనాలు. మరి పాటతో దేవుని స్తుతిద్దాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సుమారెదను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, కడలేని కడలి తీరము
ఎడమాయ కడకు నా బ్రతుకునా కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా గురిలేని తరుణాన వెరువగా నాదరినే నిలిచేవనా ప్రభు గురిలేని తరుణాన విరువగా నాదరినే నిలిచేవనా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును విశ్వాసనావసాగుచు పయనిల్సు సంద్రాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనిల్సు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ప్రైజ్ లార్డ్ సిస్టర్, వందనాలు అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మన మధ్యలో ఉన్న విజయ్ భాస్కర్ బ్రదర్ వాక్యం అందిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికి ప్రైజ్ లార్డ్. దేవుని నామములో మీ అందరికి ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన తండ్రి, ప్రేంగుల గిరిరాజా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క సాయంకాల సమయంలో మీ రక్తంతో కొనబడిన బిడ్డల మధ్యలో నాకు ఇచ్చిన పాలు పంపులకై మీకు వందనాలు. అయ్యా, కేవలం అయోగ్యుని పాత్రని మీ రక్త ప్రోక్షణ కిందకి నన్ను నేను తెచ్చుకుంటుండగా సమస్తమైన డాగు మచ్చ మీకు ఇష్టం లేనిది కడగండి, శుద్ధి చేయండి. అయ్యా, నేను కాదు తండ్రి, నన్ను మరుగు చేయండి దేవా. అయ్యా, మీ నోటి బారుగా ఉండడానికి కృపను అనుగ్రహించండి. అయ్యా, ఏ యోగ్యత లేని వాడిని, పనికి మాలిన వాడిని అయ్యా మీ బిడ్డల మధ్యలో నిలబడి వాక్యం చెప్పడానికి అయ్యా ఎలాంటి అర్హత లేదు దేవా. అయ్యా, కృపను అనుగ్రహించి తండ్రి. అయ్యా, జాలి చేసుకోమని, కరుణించమని అయ్యా మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి. ఈ సమయం మా యొక్క ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండటానికి కృపను అనుగ్రహించండి. ప్రేంగుల తండ్రి, మహింగలిగిన రాజా, అయ్యా మీరు హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి దేవా. అయ్యా, మీ నామానికి ఘనత మహిమ ప్రభావములు కలగాలి తండ్రి. అయ్యా, నమ్మకమైన తండ్రి, ప్రేంగులిగిన రాజా, మీసిలో చాటుకు వస్తుండగా జాలి చేసుకొని కరుణించమని అయ్యా మా హృదయాలతో మాట్లాడమని నమ్మకమైన దేవా. అంత్య దినాల్లో ఉన్నాము అయ్యా, మీరు ఏదైతే మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారో అయ్యా ఆ వాక్కును మీరు పెంచమని నమ్మకమైన దేవా. ప్రేంగుల తండ్రి, మమ్మల్ని మీ యొక్క ప్రియంగులను హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ సమయాన్ని మీ పాసందులు ఎత్తుపట్టుకుంటూ సమస్తమను బాగుగా చేసిన దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అతి వినంత వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు కొన్ని తలంపులు మీతోటి పంచుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రభు యొక్క కృపను బట్టి కేవలం ఆయన నామ ఘనత, ఆయన నామ మహిమ కొరకు మాత్రమే ఈ యొక్క విషయాలు
మనం మాట్లాడుకుందాం. 1947లో బాబ్ పియర్స్ అని ఒక దైవ సేవకుడు ఉండేవాడు. ఆయన యూత్ ఫర్ క్రైస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేసినాడు. ఆ తర్వాత వరల్డ్ విజన్ అనేటటువంటి ఒక సంస్థను ఆయన ఏర్పాటు చేసినాడు. ఆ తర్వాత సమారిటన్ పర్స్ అనే ఒక సంస్థను ఆయన ఏర్పాటు చేసినాడు. ఇవన్నిటి వెనక ఆయన హృదయంలో రగులుతున్నటువంటి ఒక ప్రార్థన, ఆయన జీవితం యొక్క లక్ష్యం, ఆయన జీవితం యొక్క ధ్యేయం ఒకటే ఉండింది. అదేంటంటే ఇంగ్లీష్ లో చెప్తాను, లెట్ యువర్ హార్ట్స్ బి బ్రోకెన్ విత్ దోస్ థింగ్స్ దట్ బ్రేక్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఏ విషయాలను బట్టి అయితే ప్రభు యొక్క హృదయం నొచ్చుకుంటుందో, ప్రభు యొక్క హృదయం విరుగుద్దో, అట్టి విషయాలను బట్టి మన హృదయాలు కూడా విరగాలి అనేది ఆయన యొక్క ప్రార్థన, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క లక్ష్యం యొక్క సారాంశం. ఒక థీమ్ కొరకు, ఒక గోల్ కొరకు, ఒక లక్ష్యం కొరకు జీవించినటువంటి దైవ సేవకుడు. ఈ సమరిటన్ పర్స్ అనేది విరిగి నలిగినటువంటి జీవితాలకి, ఇటువంటి ఆదరణ నిరీక్షణ లేనిటువంటి కుటుంబాలకి అందేటటువంటి సహాయం. వరల్డ్ విజన్ అనేటటువంటి ఒక సామాజిక సంస్థ అట్టడుగునున్నటువంటి ప్రజలకు, చాలా దీన స్థితిలో ఉన్నటువంటి ప్రజల్ని పైకి తీసుకురావడానికి పనిచేసేటటువంటి ఒక సంస్థ. యూత్ ఫర్ క్రైస్ట్ అనేది యవనస్తులను ప్రభు కొరకు నిలబెట్టేటటువంటి ఒక సువార్థీకరణకు సంబంధించినటువంటి ఒక సంస్థ. వీటన్నిటి వెనకున్నటువంటి ఈ యొక్క దైవ సేవకుడు తన ప్రార్థన, ప్రతినిత్యం చేసేటటువంటి ప్రార్థన, ఆయన జీవితం యొక్క లక్ష్యం, ఆయన జీవితం యొక్క గురి ఏంటంటే, లెట్ యువర్ హార్ట్స్ బి బ్రోకెన్ విత్ దోస్ థింగ్స్ దట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయాన్ని ఏదైతే బాధించుద్దో, దేవుని యొక్క హృదయాన్ని ఏదైతే నొప్పించుద్దో, దేవుని యొక్క హృదయాన్ని ఏదైతే పొగలేటట్టుగా చేస్తుందో, అటు విషయాలను బట్టి అయ్యా నేను కూడా, నా హృదయం కూడా పగలేటట్టు సహాయం చెయ్యి. వాట్ ఏ గ్రేట్ మిషన్ హీ హ్యాస్ ఇన్ హిస్ లైఫ్. ఎంత గొప్ప లక్ష్యం కలిగినటువంటి జీవితం ఆయన ప్రభు కొరకు జీవించినాడు. నన్ను నేను పరీక్షించుకుంటే ఈ రోజు వరకు కూడా నా జీవితంలో ప్రభు కొరకు జీవించేటటువంటి ఒక లక్ష్యం లేదు. ప్రార్థనకి వెళ్తాను, మీటింగ్లకు అటెండ్ అవుతాను, పరిచర్యలకు వెళ్తాను, చర్చికి వెళ్తాను, ఇవన్నీ చేసేటటువంటి బోధలన్నీ వింటాను, కానీ ఆయన కొరకు నిలబడి, ఆయన కొరకు తీర్మానం చేసినటువంటి ఒక లక్ష్యం, ఆయన కొరకు తీర్మానం చేసినటువంటి ఒక గమ్యం, ఆయన కొరకు తీర్మానం చేసి నిలబడేటటువంటి ఒక గురి నా జీవితంలో లేకుండా పోయింది. బహుశా ఇక్కడున్న చాలా మందిలో అదే స్థితి ఉండొచ్చు. కానీ ఈ యొక్క దైవ సేవకుల ద్వారా ఈ యొక్క సాయంకాల సమయంలో మనం అందరం కూడా పురుకొల్పబడుతున్నాం, హెచ్చరించబడుతున్నాం. లెట్ యువర్ హార్ట్స్ బి బ్రోకెన్ విత్ ద థింగ్స్ దట్ బ్రేక్ ద వర్డ్ హార్ట్ ఆఫ్ గాడ్. ఏ విషయం యొక్క హృదయం కురింగిపోతుంది, పగిలిపోతుందో, అట్టి విషయాలను బట్టి అయ్యా నా హృదయం కూడా పగిలిపోవాలా, నా హృదయం కూడా కృంగాల, నా హృదయం కూడా విరగొట్టబడాల. అది ఆయన యొక్క జీవితం యొక్క సారాంశం, లక్ష్యం. ప్రభు కొరకు ప్రతి ఒక్కళ్ళం కూడా అదే విలువతోటి కొనబడ్డాం. ఆ బాబ్ అదే క్రయం నీ కొరకు, నా కొరకు ప్రభు చెల్లించినాడు. కానీ ప్రశ్న ఏంటంటే, ఎందుకు నా జీవితంలో, ఎందుకు మనలో అనేకుల జీవితాల్లో స్తబ్దత ఉంది? ఎందుకు అనేకుల జీవితాల్లో ఒక రొటీన్ లైఫ్ లో పడిపోయి ఏదో దేవుణ్ణి గణపరుస్తున్నాం, దేవుణ్ణి మహింపరుస్తున్నాం అనుకుంటున్నామేమో, కానీ మన జీవితంలో లక్ష్యం లేదు. నా జీవితంలో లక్ష్యం లేదు. ప్రభు కొరకు నిలబడేటటువంటి ఒక లక్ష్యం, ప్రభు కొరకు జీవించేటటువంటి ఒక గురి, ఒక గమ్యం, ఆ జీవితం యొక్క సారాంశం లేదు. వీఆర్ టోస్డ్ అబౌట్ ఇక్కడంటే అక్కడ, అక్కడంటే అక్కడ, ఎక్కడంటే అక్కడ, అన్ని విధాలుగా చెదరినటువంటి మనసు. వీఆర్ నాట్ బ్రోకెన్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు పగలైనటువంటి హృదయాలు మన జీవితాల్లో లేకపోవటం చూస్తాం. ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం. వాక్యం ఏం సెలవిస్తుందంటే, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. కీర్తనలు 34:18 విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. విరిగిన హృదయం కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు కలిగిన వారికి ఆయన రక్షించును. ఈ విషయంలో ఇది దావీదుకున్నటువంటి అనుభవం.
దావీదు రాజు యొక్క అనుభవాన్ని ఇక్కడ గ్రంథస్థం చేస్తూ వచ్చినాడు. 34వ కీర్తన 18వ అధ్యాయంలో ఆయన జీవితంలో ప్రభువుని ఎరిగినటువంటి స్థితి ఏంటంటే విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన రక్షణ చేసే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో విరగొట్టబడినటువంటి ఆత్మ, విరగొట్టబడినటువంటి హృదయాలు లేకపోతే, విరగొట్టకపోతే అనేకులకు మనం ఉపయోగపడం. రొట్టె అది అట్లనే ఉంటే అది పనికిరాదు, తినటానికి పనికిరాదు. ఆ రొట్టె ఎప్పుడైతే విరగొట్టబడుద్దో అనేకులకి ఆశీర్వాదకరంగా మారుద్ది. ఆ పానీయం ఎప్పుడైతే పారుద్దో అనేకుల యొక్క దాహాన్ని తీర్చేదిగా ఉంటుంది. నీవు నేను ప్రభు కొరకైనటువంటి పానార్పణంగా పోయబట్టడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభు కూడా మన కొరకు పానార్పణంగా పోయబడిండు. నా జీవితం కూడా పానార్పణంగా పోయబట్టడానికి ప్రభు యొక్క చిత్తం. కాబట్టి నీవు విరగొట్టబడినటువంటి ఆ విరిగిడి రొట్టెగా ఉన్నావా? ఎప్పుడైతే ద్రాక్ష చెట్టు నుండి ద్రాక్షాలు తీయబడతాయో, వెన్ దే ఆర్ క్రష్డ్, అవి ఎప్పుడైతే వాటిని క్రష్ చేయటం జరుగుద్దో, వాటిని ఎప్పుడైతే నూర్పి చేయటం జరుగుద్దో, దేర్ కమ్స్ ఎ స్మెల్, ఒక మంచి వాసన వస్తుంది. ఆ తర్వాత వాటి నుంచి ప్రశస్తమైనటువంటి ఒక మంచి రుచి కలిగినటువంటి ద్రాక్షారసం వస్తుంది. అదేవిధంగా రొట్టె విరగొట్టబడినప్పుడు అనేకులకి పంచటానికి వీలవుతుంది. నా జీవితం ప్రభు కొరకు ఏం చేస్తుంది? వేర్ వి స్టాండ్. మన జీవితంలో ఏదన్నా ఒక లక్ష్యం కలిగి ఉన్నామా? ప్రభు కొరకు ఒక గురి కలిగి ఉన్నామా? ఒక ధ్యేయం కలిగి ఉన్నామా? ఆ విరిగిడు రొట్టెగా ప్రభు కొరకు నిలబడటానికి మనం ఇష్టపడుతున్నామా? రండి, కీర్తనలో 147 3వ వచనం చూస్తాం. నేను బ్రతుకాలమంతయు నా దేవుని కీర్తించదును. క్షమించండి, 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, మరి గాయములను ఆయన కట్టువాడు. ప్రభు యొక్క మిషన్ ఏంటంటే గుండె చెదిరినటువంటి వారిని ఆయన ఆదరించేవాడుగా ఉంటున్నాడు, గాయాలని కట్టేవాడుగా ఉంటున్నాడు. దావీదు జీవితంలో చూసింది ఏంటంటే, దావీదు తన జీవితంలో అనుభవించింది ఏంటంటే, ఆయన విరిగి నలిగినటువంటి హృదయాన్ని లక్షణం చేస్తాడు. ఆయన తన జీవితంలో తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, విరిగి నా హృదయం గలవారిని యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు కలిగిన వారిని ఆయన రక్షించును. నీ జీవితంలో, నా జీవితంలో నలిగిన హృదయం, విరిగొట్టిపడినటువంటి హృదయాలు ప్రభు అలక్ష్యం చెయ్యడు. కాబట్టి ఎంతవరకు అయితే నా జీవితంలో, నీ జీవితంలో ఆ దీన స్థితి, ఆ విరిగిడి స్థితి ఉండదో అనేకులకు మనము ఉపయోగపడం. ప్రభు వాక్యం ఏమి సెలవిస్తుందంటే, గర్విష్ఠుల్ని ఆయన దూరము నుండి ఎరుగునంట. అయితే అనేక సార్లు మన జీవితాల్లో ఎలా ఉంటుందంటే, మన మనసులో, మన హృదయాల్లో ప్రభువుని వెదకని స్థితిలో ఉంటాం. ఈ పని కదా, ఇది నాకు తెలుసులే, నేను చేసుకుంటాను. ఇది కొనాలి కదా, మన దగ్గర పైసలు ఉన్నాయి, కొనేద్దాం. ఈ పని ఇట్లా చేయాలి కదా, నాకు తెలిసి ఇది చేసేద్దాం. అచ్చా, ఇది ఈ విధంగా జరగాలి కదా, పలానా ఆయన దగ్గరికి పోయి మాట్లాడితే ఆయన ఈ పని చేసేస్తాడు, ఆయనకి మనం ఇది ఇస్తే ఆయన ఇది చేసేస్తాడు. రైట్, రేపు పొద్దున మనం ఇదిగో ఇట్లా చేద్దాం, ఇది చేద్దాం. ప్రభువు లేనే లేడు. ఆయన్ని వెదికేటటువంటి హృదయం, ఆయన్ని వెదికేటటువంటి మనసు, ఆయన యందు స్థిరపడినటువంటి మనసు మన జీవితాల్లో లేదు. ఎందుకంటే అనేక రకాలైనటువంటి విషయాల్లో ప్రభువును మనం విసర్జించే వాళ్ళంగా ఉన్నాం. ఆ స్థితి ఏంటంటే, అది ఒక రకమైనటువంటి గర్వం. నీవు ఈ పనికి అవసరం లేదు, నేను చూసుకోగలను, ఐ కెన్ డూ ఆన్ మై ఓన్, నేను నా వరకు నేను చూసుకోగలను. అది నీ వ్యక్తిగత విషయం కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, లేక ఉద్యోగ స్థలం, లేక పని స్థలంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఈవెన్ పరిచర్యలో ఉన్నటువంటి విషయాలు కూడా కావచ్చు. వీటన్నిటిలో ప్రభువుని మనము నిర్లక్ష్యం చేసేవారంగా, ఆ స్థితిని ఏమంటదంటే వాక్యము, ప్రభువుని విసర్జించినారు. ఆయన వెదికే హృదయం, ఆయన మీద స్థిరపడినటువంటి హృదయం లేనప్పుడు అది ఒక రకమైనటువంటి గర్వం, ఒక రకమైనటువంటి స్వభావాన్ని మనకి చూపిస్తుంది. అది నలిగిన హృదయం కాదు, విరిగినటువంటి హృదయం కాదు. ఎప్పుడైతే అది నలిగిన హృదయం కాదు, విరిగిన హృదయం కాదు, దీనత్వం ఆ హృదయంలో ఉండదో, ప్రభు యొక్క పనికి మనం పనికిరాం. ఆయన దీనులను లక్ష్యపెట్టును అని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం
3వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక సంపూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకును, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలు సరళమగును. అక్కడ ఏమని రాసిందంటే నీ పూర్ణ హృదయంతో ఒక మాట, రెండోది నీ ప్రవర్తన అంతటి యందు రెండో మాట ఆయన అధికారం ఒప్పుకో. ఈ రెండు ముఖ్యమైనటువంటి విషయాల్లో మనము మన సొంత తెలివిని, మన సొంత నైపుణ్యాలని, మన సొంత బలాన్ని, మన సొంత జ్ఞానాన్ని, మన సొంత అనేక రకాలైనటువంటి సామర్థ్యాలను వినియోగించడానికి ఇష్టపడతాం. కానీ ఆయన యొక్క చిత్తానికి, ఆయనకి లోబడేటటువంటి స్థితి మనం కలిగి ఉన్నాం. కాబట్టి నీ నా జీవితంలో ఫలం కనిపించదు. ప్రతిరోజు ప్రార్థనకు వస్తాం, ప్రతిరోజు మీటింగులకి వెళ్తాం, ప్రతిరోజు ఏదో ఒకటి వాక్యం వింటూనే ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. అదొక రొటీన్. ప్రభు కొరకు ఒక లక్ష్యం లేని జీవితం, ఒక గమ్యం లేని జీవితం, విరగ్గొట్టబడినటువంటి జీవితం, ప్రభువుకు లోబర్చబడినటువంటి జీవితం, ఆ విధేయత లేనటువంటి జీవితం, ఆ విరిగిడి రొట్టెగా ఉండనటువంటి జీవితం, ఆ దీనత్వం లేనటువంటి జీవితం. ఎప్పుడైతే ఇవి నీ జీవితాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంటాయో, ఇవి చెప్పటానికి చాలా సాధారణంగా కనిపిస్తాయి, కానీ ఆచరణలో చాలా కష్టమైనటువంటి విషయాలు ఇవి. ప్రతి చిన్న విషయంలో ఎట్లా ప్రభు మీద ఆధారపడాలా, ఎట్లా ప్రభు మీద వైపు చూడాలా. ఎప్పుడైతే నువ్వు ప్రతి చిన్న విషయంలో ప్రభు వైపు చూస్తావో, నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు. యు ఆర్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్ అండ్ లుకింగ్ టు ద లార్డ్ అండ్ సేయింగ్, లార్డ్ ఐ కాంట్ డూ ఇట్, యూ డూ ఇట్. నాకు చేత కాదు దేవా, నువ్వు చేయి. అది తగ్గింపబడినటువంటి జీవితానికి ఉన్నటువంటి పునాది. అందుకని ఈ వాక్యంలో ఏం, నీ పూర్ణ హృదయంతో, రెండోది నీ ప్రవర్తన అంతటి యందు, దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్. ఏదో ఒక కోణాన్ని వదిలేశారు, మిగతా కోణాలను మాత్రమే ప్రభు యొక్క సన్నిధికి తీసుకురావాలా, ఆయన యొక్క చిత్తానికి కిందకి తీసుకొని రావాలన్నది కాదు. నీ ప్రవర్తన అంతటి యందు నీ పూర్ణ హృదయంతో ఎప్పుడైతే అవి చేస్తావో, వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే నీ త్రోవలు సరళం చేయబడతాయి. వాక్యాన్ని ఎరిగిన వాళ్ళమే, కానీ వాక్యాన్ని నా జీవితంలో, మన జీవితాల్లో ఆచరించడానికి ఇష్టపడం, తర్ఫీదు చెయ్యం. We don't practice the word of God. We listen the word of God and we forget the word of God. కానీ ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ని నేను ఆ జీవితంలో పని చేయటానికి we don't exercise that. తర్ఫీదు చేసుకోము దాంట్లో. కాబట్టి నేను ఆ త్రోవలు అన్సక్సెస్ఫుల్ గా ఉంటాయి. ఒక ఆత్మ కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు రక్షించబడలేదు. మనం పనిచేస్తున్న ప్రాంతాల్లో మనము వాళ్ళకు అనుకూలంగా బ్రతుకుతాం, ప్రభువుకు సాక్షులుగా ఉండలేం. అనేక విషయాల్లో, వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో, కుటుంబ విషయాల్లో, పరిచర్య విషయాల్లో ఓటమి, ఈ విషయాలన్నిటిలో పతనాలు అన్నీ చేస్తున్నాం. కానీ ఎందుకు ప్రభువా ప్రశ్న, ఈ ప్రగొట్టపడటానికి ఇష్టం లేనటువంటి ఒక రొట్టెగా ఉంటున్నాం. ప్రభు యొక్క సంపూర్ణమైనటువంటి అధికారానికి నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ప్రవర్తన అంతటి యందు ఆయన యొక్క అధికారానికి ఒప్పుకోవట్లేదు. కొన్ని విషయాలకు మాత్రమే మనము వుడ్ లైక్ టు గివ్ ఏ ఒబీడియన్స్. మిగతా విషయాల్లో నా సొంత జ్ఞానం, నా సొంత తెలివి, నా సొంత నైపుణ్యం, నా సొంత నెట్వర్క్, నా సొంత డబ్బు, నా సొంత తెలివితేటలు, నాకున్నటువంటి పరిజ్ఞానం, ఐ కెన్ యూజ్ ఇట్. ఏదైనా కష్టమైన పని ఉందనుకోండి, దీని కొరకు మనం ప్రార్థన చేద్దాం. కానీ వాక్యం అట్లా చెప్పట్లేదు. వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, ప్రతి చిన్న విషయంలో కూడా టేస్ట్ అండ్ సీ దట్ లార్డ్ ఈజ్ గుడ్. ఆయన యందు నమ్మకించే వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరంట. ఇవన్నీ వాగ్దానాలు మనం బైబిల్లో చూస్తూ ఉంటే, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ గాడ్ వాంట్స్ టు టీచ్ us ఇన్ ఎ వెరీ స్మాల్ వే. ఎంతో అనేక విషయాలను మనకి ఆయన నేర్పించాలని. కానీ వీ డోంట్ హ్యావ్ దట్ హార్ట్. మన జీవితాల్లో ఈ వాక్యం తెలుసులే, ఆయన వాక్యం తెలుసు, ఏం చెప్పాడు, ఈ రోజు ఆ ప్రార్థనకు పోయి వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం, పడుకున్నాం, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రొటీన్ లైఫ్ అట్లా జరుగుతూనే ఉంది, అంతే ఉంది. కానీ పునాది స్థిరపడలేదు. వి డోంట్ హ్యావ్ ఎ ఫౌండేషన్ టు స్టెరప్ అండ్ లివ్ ఫర్ ద లార్డ్. ఈ యొక్క భక్తుని యొక్క జీవితం గురించి మాట్లాడితే, ఆయన జీవితంలో యొక్క సారాంశం, లెట్ యువర్ హార్ట్స్ బి బ్రోకెన్ విత్ దోస్ థింగ్స్ దట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. వాట్ ఏ గోల్ హీ హ్యాస్. అటువంటి జీవితం
నీవు నేను జీవించడానికి ప్రభు కొరకు ఇష్టపడతామా? విరుగడి రొట్టెగా ఉండటానికి మత్తయి సువార్త 15:37 ఎప్పుడైతే నీవు విరుగుబొట్టడానికి నీవు సిద్ధంగా ఉంటే అనేకులకు ఆశీర్వాదకరంగా తయారవుతావు. యూ డోంట్ వాంట్ టు బ్రేక్ యువర్ సెల్ఫ్. ఆశీర్వాదకరంగా ఉండవు. ఒక ఫ్రెండ్గా ఉంటావు, ఒక విశ్వాసిగా ఉంటావు, ఒక మంచి సహపాటి విశ్వాసిగా ఒక సంఘానికో ఒక కేబిపిఎంకో లేకపోతే ఇంకొక దానికో ఒక గ్రూపులో ఉండేటటువంటి ఒక యాక్టివ్ మెంబర్గా మిగిలిపోతావు, కానీ ఆశీర్వాదంగా ఉండవు. ఎందుకంటే ఆ విరగొట్టబట్టడానికి ఇష్టపడినటువంటి జీవితం. ప్రభు ఈరోజు నా హృదయంతో మీ హృదయాలతోటి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. కెన్ వి బి ఏ బ్రెడ్ దట్ willing to be broken, which will be a blessing for many. మన ప్రపంచం అంతట్లో సుమారుగా ప్రతి సంవత్సరం 30 million people డై. అంటే 3 కోట్ల పైన ప్రజలు ప్రతి సంవత్సరం చచ్చిపోతారు. వీళ్ళందరూ దే డోంట్ నో ద క్రైస్ట్. వాళ్ళ జీవితాల్లో క్రీస్తు లేడు. డూ యూ హ్యావ్ ఎ కాంట్రైట్ స్పిరిట్, దట్ బ్రోకెన్ హార్ట్ ఫర్ దెమ్? అటువంటి వాళ్ళని ప్రభు చూసినప్పుడు ఆయన హృదయం పగిలేదిగా ఉంటుంది. ఆయన హృదయం విచారంతో నిండేదిగా ఉంటుంది. ఆయన హృదయం ఎంతో వేదన చెందేది. వీ డోంట్ హ్యావ్ దట్ హార్ట్. 3 కోట్ల మంది చచ్చిపోతారా? ప్రభువు లేకుండా చనిపోతున్నారా? ఓకే, మనం ప్రార్థన చేద్దాంలేండి. ప్రార్థన చేద్దాం. వాట్ ఈస్ దాట్? ఆ భారం, ఆ రోధించేటటువంటి హృదయం, నశించిపోయే ఆత్మ పక్షాన ప్రభు కొరకు నిలబడేటటువంటి హృదయం. డు వీ హ్యావ్ దాట్? ద థింగ్స్ దట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఏ విషయాలను బట్టి ప్రభు యొక్క హృదయం నొచ్చుకుంటుందో వాటి కొరకు నీ హృదయం కూడా నొచ్చుకునేదిగా ఉందా? ఆర్ యూ ఏబుల్ టు స్టాండ్ ఫర్ ద లార్డ్? ప్రభు కొరకు నిలబడటానికి ఇష్టపడుతున్నావా? ఎవరు ప్రభు యొక్క హృదయాన్ని పగలగొట్టే వాళ్ళుగా ఉంటారండి? ఒకటి, ఇంతవరకు వారి యొక్క పాపాల విషయంలో ప్రాయశ్చిత్తం ప్రభు యొక్క ఆయన సన్నిధికి వచ్చి ఒప్పుదల పొందినోళ్ళు, క్షమాపణ పొందినోళ్ళు, ప్రభువుకు వ్యతిరేకంగా జీవించే వాళ్ళని బట్టి ప్రభు యొక్క హృదయం నొచ్చుకునేదిగా ఉంటుంది. ఎంతమంది అయితే విశ్వాసులు వాక్యం తెలిసి, ఎంతమంది అయితే ప్రజలు విశ్వాసులు సమయం కొద్దిగా ఉంది, ప్రభు రానయ్యున్నాడు, చాలా పని ఉంది, మిగిలి చేయలేకపోతున్నాము, సమయం కొద్దిగా ఉంది, సమయం చేజారిపోతుంది, ఆ భారం, ఆ ఆసక్తి, ఆ విరిగేటటువంటి హృదయం లేనప్పుడు ప్రభు యొక్క హృదయం బాధపడేదిగా ఉంటుంది. ప్రజలు తమ తమ సొంత ఆలోచనలతోటి, తమ సొంత నిర్ణయాలతోటి, దేవుని బిడ్డలే, విశ్వాసులే, రక్షించబడిన వారే ఒక రకమైనటువంటి స్తబ్దతలో ఉన్నప్పుడు, ఎదుగుదల లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ప్రభు ఇచ్చేటటువంటి సమయాన్ని, ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలని అన్నిటిని అనుభవిస్తూ ఆయన కొరకు ఎదగలేని, ఫలించలేని ఒక స్థితి ప్రభు యొక్క హృదయాన్ని గాయపరిచేదిగా ఉంటుంది. అటువంటి వారి ఎడల ఆయన హృదయం పగిలేదిగా ఉంటుంది. డూ యూ హ్యావ్ దట్ హార్ట్ ఫర్ ద లార్డ్? ప్రజలు ఎంతమంది, ఏ ప్రజలైతే అవసరతల్లో అక్రతల్లో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు వారి హృదయం చలించదో, అడుక్కునేవాళ్ళు, వికలాంగులు, అనాథులు, దిక్కులేని వారు, రకరకాలైనటువంటి వ్యాధులతో, బాధలతో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధింపబడుతున్న వారు గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎప్పుడైనా వెళ్ళి చూడండి, తెలుస్తుంది. యు గో టు ఎ ప్రిజన్స్ అండ్ సీ వాట్ ఇట్ ఈస్, ద బ్రోకెన్ లైఫ్ ఈస్. ఒక విరగ్గొట్టబడినటువంటి జీవితం ఎట్టుంటుందో తెలుస్తుంది. ఇటువంటి ఆధారం లేకుండా రోడ్ల మీద ఉండి, అసలు నిలబడి స్థలం లేక ఆకలి దప్పుతో కలిగి ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్లో వాట్ ఈస్ దట్ బ్రోకెన్నెస్? డూ యూ ఎక్స్పీరియన్స్ దట్ బ్రోకెన్నెస్ ఇన్ యువర్ హార్ట్ టుడే, విచ్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్? ఈ యొక్క ప్రజల లిస్టులో గనుక నీవు నేను ఉంటే, నేనైతే ఉన్నాను, మనం సరి చేసుకోవాల్సినటువంటి విషయం. ఏ హృదయాలైతే విరగొట్టబడినటువంటి హృదయాలు ఉన్నాయో ఆ హృదయాలని దేవుడు వాడుకుంటాడు. నీ యొక్క హృదయాన్ని విరగొట్టబట్టడానికి ఒక రొట్టెగా, ఒక పానార్పణంగా, కొరకు జీవించేటటువంటి ఒక కార్యం కొరకు, ప్రభు కొరకు నిలబడటానికి మనం ఇష్టపడతామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 ఒకసారి చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 శోధనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. యేసుప్రభు యొక్క సాక్ష్యం ఇది. దావీదు సాక్ష్యం చూసాము. ఇక్కడ యేసుప్రభు యొక్క సాక్ష్యం. శరీరధారి ఆయన ఈ లోకంలో ఉన్న దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ
మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడెను. ఆయన దేవుని కుమారుడు. నేను నా జీవితంలో ఈ ప్రశ్న వేసుకుంటే వేర్ వి స్టాండ్? ఎవరి గురించి రోధిస్తున్నాం? ఈ ఎవరి గురించి నీ జీవితం విరగొట్టబడేదిగా ఉంది? నీ నీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యుల గురించా? నీ కుటుంబంలో నశించిపోతున్నటువంటి ఆత్మల బట్టా? ప్రభువుకి సమర్పించుకునేటువంటి జీవితాలను బట్టా? ప్రభునామాన్ని ఎరిగి ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి విశ్వాస కుటుంబాలను బట్టా? ఎవరిని బట్టి నీ హృదయం పగిలేదిగా ఉంది? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ హార్ట్ టు బి బ్రోకెన్ ఫర్ ద లార్డ్, దెన్ యూ విల్ నాట్ బి యూజ్డ్. అది వాడదగేటటువంటి హృదయం కాదు. ఈరోజు నాతోటి మీతోటి ప్రభు మాట్లాడుతున్నాడు సూటిగా. డూ యూ హ్యావ్ ఏ మిషన్ ఫర్ ద లార్డ్? స్టాండ్ అప్ అండ్ లివ్ ఫర్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. నమ్మకమైన తండ్రి, ప్రేంగులిగిన రాజా, నీ పాదాలు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నాతోటి మాతోటి ఒక విరిగిడి రొట్టెగా ఉండటానికి మీరు మమ్మల్ని కోరుతున్నారని, పానార్పణంగా పోయబట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిగా మమ్మల్ని తయారు చేయటానికి ఇష్టపడుతున్నారని, అయ్యా విరిగి నలిగినటువంటి హృదయాన్ని మీరు వాడుకుంటారని, అయ్యా దీనత్వం కలిగినటువంటి హృదయాన్ని మీరు అయ్యా ప్రేంగుల తండ్రి అయ్యా మీరు అంతటి యందు మీ అధికారానికి మేము ఒప్పుకున్నప్పుడు, పూర్ణ హృదయంతో మిమ్మల్ని వెతికినప్పుడు, అయ్యా మిమ్మల్ని వెతుకుటకు మా హృదయం మా మనసులు స్థిరపడినప్పుడు, అయ్యా మీరు మా జీవితాల్లో కార్యాలు చేస్తారని, అయ్యా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. లెక్కలేని సార్లు అంతా తెలిసి పోగొట్టుకునేటటువంటి జీవితాల్లో ఉంటామేమో దేవా. మీ కొరకే నిలబడే రాను వారిగా మమ్మల్ని స్థిరపరచమని, అయ్యా మమ్మల్ని బలపరచమని మీ వైపు చూస్తున్నాం తండ్రి. అయ్యా ఈ లోక విషయాల్లో పడి, అయ్యా ఏదో రొటీన్ లో ఉండి, అయ్యా మమ్మల్ని మేమే మోసం చేసుకునేటటువంటి స్థితిలో ఉన్నామేమో. అయ్యా మా హృదయాలను పరీక్షించండి దేవా. అయ్యా చేరిన ప్రతి హృదయాలు, అయ్యా మా పతనాలు, మా ఓటములు, మా యొక్క స్థితి మీరు బహుగా ఎరిగిన దేవుడు కదా తండ్రి. అయ్యా దర్శించరా, అయ్యా లేవనెత్తరా తండ్రి. అయ్యా ఈ యొక్క సమయం కొరకు, అయ్యా ఈ అంత్య దినాల్లో, అయ్యా నమ్మకమైన తండ్రి, విశ్వాసిగా ఒక క్రయం చెల్లించబడినటువంటి ఒక దాసుడుగా, దాసురాలిగా, అయ్యా ఏ రకమైనటువంటి పాత్ర మేము పోషించాలో జ్ఞానం అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. అయ్యా మేము వైపు చూస్తుండగా కృపను అనుగ్రహించండి. అయ్యా నమ్మకమైన తండ్రి, కొత్త విస్తారంగా ఉండగా పనివారి కొరకే మీ వైపు చూస్తున్నాం తండ్రి. లేవనెత్తండి తండ్రి. అయ్యా నమ్మకమైన తండ్రి, నశించిపోతున్న ఆత్మలను బట్టి మీ పాదాలు పట్టుకుంటున్నా. నా దేశంలో అనేక కోట్ల మంది ప్రజలు మీరు ఎరుగుకనే, మిమ్మల్ని ఎరుగుకనే, ఆ సిలువ కార్యాన్ని ఎరుగుకనే నశించిపోయేవారుగా ఉండగా వారిని బట్టి మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి. అయ్యా ప్రబలుతున్న విగ్రహారాధన బట్టి రోధించే వారంగా, అయ్యా ఈ దేశం యొక్క రక్షణ కొరకు రోధించే వారంగా, అయ్యా ఈ దేశం యొక్క అయ్యా ప్రేంగుల తండ్రి నమ్మకమైన దేవా ఉజ్జీవం కొరకు ప్రభు పాసనదిలో గోజాడే వారంగా ఉండటానికి లేవనెత్తరా తండ్రి. ప్రేంగుల తండ్రి ఏ విషయాలను బట్టి మీ యొక్క హృదయం పగిలేదిగా, విచారించేదిగా, అయ్యా ఏ విషయాలను బట్టి మీ హృదయం విరుగొట్టేబడేదిగా ఉందో అటు విషయాలను బట్టి మేము కూడా అయ్యా విరుగొట్టబడటానికి ఇష్టపడే వారంగా ఉండటానికి సహాయం చేయరా. ప్రేంగుల తండ్రి అనేకులు వికలాంగులు, అనాథులు, దిక్కులేని వారు, అయ్యా ఆకలి దప్పులతో ఉన్నవారు, నిలవ స్థలం లేకున్నవారు, నిరాశ్రయులు తండ్రి, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, అయ్యా ప్రేంగుల తండ్రి శ్రమల్లో, హింసల్లో, బాధల్లో, చెరలో, బంధకాల నుంచి వెళ్తున్నవారు, అయ్యా ప్రేంగుల తండ్రి కుదరని రోగాలతోటి, అయ్యా మరణశైలిలో ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధింపబడుతున్నవారు, ఎటువంటి ఆశ్రయం లేని నిరాశ్రయులు, అయ్యా ప్రేంగుల తండ్రి మయంగులకి వాళ్ళందరూ చూసినప్పుడు అయ్యా విరిగే హృదయాలుగా మా ఉంచవరా. అధీనత్వం మాకు నేర్పించరా తండ్రి. మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని వెదికే వారంగాను, మా ప్రవర్తన అంతటి యందు మీకు మీ అధికారంకి ఒప్పుకునే వారంగాను అయ్యా అధీన హృదయం మాకు అనుగ్రహించరా తండ్రి. ప్రేంగుల తండ్రి యొక్క సమయంలో దేవా మా యొక్క ఆత్మీయ అవసరతలను బట్టి, మా యొక్క అయ్యా జీవితాల్లో ఉన్నటువంటి అనేక రకాలైన కొరతలను బట్టి మీ వైపు చూస్తుండగా జ్ఞాపకం చేసుకొని కృపను అనుగ్రహించమని అయ్యా మీ కృపకై, మీ దయకై మీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రతిమాలు అతి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మనకు ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరైనా సాక్షులు పంచుకోవాలంటే పంచుకోవచ్చు, లేదంటే ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే చెప్పండి, ప్రేయర్ చేద్దాం. సాక్షులు ఉంటే పంచుకోవచ్చు ఎవరన్నా. టైం ఉంది కొంచెం, మనకి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది.
లేదంటే ప్రేయర్ రిక్వెస్ట్ అయినా చెప్పండి, సాక్షులైనా చెప్పండి, ఏదైనా చెప్పండి. ప్రైజ్లాడు బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. సమీల్ బ్రదర్ ని దేవుడు బాగు చేసిండు కానీ ఇంకా మొత్తం ఆయన సంపూర్ణంగా మారాలి, సేవలో వాడబడాలి. సమీల్ సరే దిలీప్ బ్రదర్, అన్నా సమీయల్ చెప్పండి బ్రదర్ అమ్మా. కోసం ప్రార్థన చేయండి. బ్రదర్ పూర్తిగా కోలుకోవాలా, దేవుని సేవ చేయాలా. సమీయల్ బ్రదర్. సరే సరే అన్న. ఆ పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవ, కృప కనికరము గల తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి ఉన్న మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ, ప్రేమ స్వరూపివి, కరుణా సంపన్నుడవు, దయా దాక్షిణ్యుడవు, ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, అతి సుందరుడవు, అతి కాంక్షణీయుడా, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రములు దేవ. ఇదిగో నా దేవ, నా తండ్రి, ఇంతవరకు నాయన తండ్రి మీ యొక్క దాసుడు ద్వారా ప్రభా నాయన మీరు మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు దేవ, దానిని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా నాయన. మా జీవితంలో మేము కూడా నాయన విరగొట్టబడే వారిగా, విరిగి నలిగిన హృదయం గలవారుగా నాయన తండ్రి, నా ప్రభువా నాయన మాకంటూ ఒక గురి, ఒక లక్ష్యము కలిగిన ఆయన నీ కొరకు గొప్ప సాక్షులుగా జీవించే జీవితం మాకు దయచేయండి. అలాగే నా తండ్రి నీ సన్నిధికి ఉన్నాం ప్రభువా, నీ పాది వద్దకు వస్తున్నాం ప్రభువా నాయన తండ్రి. దేనిని గురించి కూడా చింతపడకుడు గాని ప్రతిదీ ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయమన్నావు తండ్రి. ఇదిగో నా దేవా తండ్రి, సమూయేల్ బ్రదర్ గురించి నాయన తండ్రి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభువా. నిన్ను ఆశ్రయించు వారందరినీ నువ్వు కాపాడే దేవుడవు నాయన. నిన్ను ఆశ్రయించిన వారందరూ నాయన సంతోషముగా ఉంటారన్నావు దేవా. కాబట్టి నా యొద్దకు వచ్చు వారిని, నన్ను ఆశ్రయించు వారిని ఏ మాత్రము కూడా నువ్వు త్రోసివేయని దేవుడు ప్రభువ. కాబట్టే సమూయేల్ బ్రదర్ గురించి ప్రభువ తండ్రి నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభువ, నీ వద్దకు వస్తున్నాం ప్రభువ. ఇంతవరకు నా తండ్రి ఆ బ్రదర్ని నాయన మీ కృపలో నాయన తండ్రి భద్రపరిచి కాచి కాపాడినందుకు దేవా నీకు వందనాలు, స్తోత్రములు నాయన తండ్రి. ఒకప్పుడు నాయన నీ కొరకు గొప్ప సాక్షిగా సేవ చేసిన వ్యక్తి ప్రభువా తండ్రి. అలాంటి వ్యక్తిని మరలా నాయన మీరు నిలబెట్టమని మేము ప్రార్థిస్తున్నాం దేవా. సమూయేల్ బ్రదర్కున్న ప్రతి బలహీనత నుండి నాయన, ప్రతి బంధకముల నుండి నాయన, ప్రతి కట్ల నుండి నాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవ సంపూర్ణమైన విడుదల నాయన, సంపూర్ణమైన స్వస్థత నాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తనకి కలుగును దేవా తండ్రి. ప్రభువా తనకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. తన చుట్టూ ఉన్న ప్రతి చీకటి శక్తులను, దురాత్మ శక్తులను, ప్రతి దుష్టాత్మలను ఆయన నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి వాటిని అణిచివేస్తున్నాం దేవా. వాటి నుంచి విడుదల కలిగిస్తున్నాం ప్రభువా. దానిని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ఆ యొక్క బ్రదర్ బ్రతుకు దినములంతా నాయన మీరే కృపాక్షేమములు దయచేయండి. తనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఈ శ్రమలో నుండి, ఈ కష్టముల నుండి అయ్యా తండ్రి తను కలిగి ఉన్న పరిస్థితులన్నిటి నుండి విడిపించి మరలా తండ్రి తను లేచి నాయన నీ పక్షమున నిలబడి మరలా ఒకప్పటి వల్లే తండ్రి తన సేవ చేయులాగున ప్రభువా మీరే సహాయము దయచేయండి. ఆ రీతిగా మీ విశ్వాసంలో బలపరచండి దేవా తండ్రి. ఆ రీతిగా మీ యొక్క ఆత్మతో తనను నింపండి, అభిషేకించండి. ఆ రీతిగా తండ్రి మీ కొరకు గొప్ప సాక్షిగా నేను నిలబెట్టుకోమని మేము ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ నాయన తండ్రి మీరు జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళందరినీ నాయన మీరే సర్వసత్యంలోనికి నడిపించండి. అయ్యా తండ్రి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ నాయన మీరే ప్రార్థనా జీవితము ఎడతెగక మానక విసుగక నిత్యము ప్రార్థించుటకు సహాయం దయచేయండి. కుటుంబ సభ్యులందరినీ నాయన మీరే విశ్వాసంలో బలపరచండి. ఇదిగో నా దేవ, నా తండ్రి, నీ దాసుడు, నీ దాసురాలు ప్రభా నతనేల్ బ్రదర్ గ్లోరియాక ద్వారా తండ్రి మీరు అక్కడ పరిచర్య నడిపిస్తూ నాయన, అక్కడ సమూయేల్ బ్రదర్ పట్ల నాయన నువ్వు చేసిన యొక్క గొప్ప మేలును బట్టి నాయన, నువ్వు చేసిన యొక్క కార్యమును బట్టి దేవా నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటూ ఆ రీతిగా నాయన ఈ యొక్క సమూయేల్ బ్రదర్ గురించి నాయన మీకు నాయన మీ యొక్క దయగలిగిన హస్తములకు అప్పగించుకుంటూ నాయన యొక్క ప్రార్థనకు జవాబు పొంది ఉన్నామని సంపూర్ణముగా ప్రభువ నీ యందు నమ్మి విశ్వాసం ఉంచి దేవా నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవా నీకు ప్రార్థించిన ఆయన నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్న. బ్రదర్ ప్రైజ్ లార్డ్. ఇంకేమంటే చెప్పండి, ప్రార్థన అంశాలు ఉన్నాయా లేకపోతే సాక్ష్యాలు ఏమంటే చెప్పండి. బ్రదర్ ఇంకొక అంశము, డానియల్ కి జ్వరం వచ్చింది, ఆ జ్వరం కూడా తక్కువ కావాలని చేయండి. పరిశుద్ధురా బ్రదర్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. బ్రదర్ ప్రైజ్ లార్డ్. డానియల్ బ్రదర్ కోసం ప్రార్థన చేయండి. ఆ బ్రదర్ కి జ్వరం తక్కువ కావాలా,
దేవుడు ముట్టి స్వస్థపరచాలా. చేయండి ప్రారంభం. ఓకే. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కనికరము కృప కలిగిన మా దేవ, సుగలమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంత్రకాల సమయంలో మీ సన్నిధిలో గడిపేటట్టు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన అనురాలు చెల్లిస్తూ ఉన్నా. ఇంతవరకునైనా మీ సన్నిధి అనుగ్రహించారు. ఈ దాసుని ప్రభావ మీ సేవతో మరుగుపరుచుకుని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వేలాది అనురాలు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి నాయన ప్రభువా, ఈ సాయంత్రకాల సమయంలో నా తండ్రి ప్రభావాన్ని వచ్చే సన్నిధిలో మొదలుపెడుతున్నాను. తండ్రి బిడ్డమైన జ్వరంతో బాధపడుతున్నాను. ఇప్పుడు జ్ఞాపకం చేసుకునండి. దయగల తండ్రి, మీ గాయపడిన ఆశ్రయితండి తండ్రి కాపాడు. అధికారులు మొదలుకున్నాడు నెత్తి వరకు ప్రభావ మీరేనైనా నెత్తి తాకి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. యేసు క్రీస్తు నామంలో బిడ్డకు సంపూర్ణ స్వస్థత విడుదల ప్రకటిస్తున్నాం ప్రభావ. మీరు గొప్ప కార్యం జరిగించండి. నేను ప్రభావ బలపరచండి. మీ సాక్షిగా లేవనెత్తండి. కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి. తండ్రి ఆ బిడ్డకు మీరు తోడుగా ఉండండి. చేసే కళ్ళముట్లో మీరు తోడుగా ఉండండి. మీరు కలిసివేయండి, కాపుదలు కలిసేయండి. కుటుంబంతో ప్రభావాత్మీయ విశ్వాసాలు మరింత బలపరచండి. ప్రతి అవసరత తీర్చండి. తండ్రి ప్రభావ, నా తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షణ పొందుతున్నైనా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తాను. తండ్రి మీరు తోడుగా ఉండమని కృప చూపించమని, ఇంతవరకునైనా మీరు మా పక్షంగా వచ్చినందుకు వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లార్డ్ అందరికీ ప్రైజ్లార్డ్. థ్యాంక్ యూ. అందరికి ప్రైజ్లార్డ్. బ్రదర్ బ్లెస్సింగ్ ఇచ్చేయండి. ఓకే. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్.